అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎగువ గోదావరి నుండి దిగువ గోదావరికి ప్రాజెక్టుల సందర్శనకు బీఆర్ఎస్ బృందం బయలుదేరింది. ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేల బృందం కూడా బయలుదేరినటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి మేడిగడ్డకు చేరుకున్నారు. ఇక్కడ కన్నెపల్లి పంప్ హౌస్ను పరిశీలించిన తర్వాత మేడిగడ్డకు చేరుకున్న తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందము, ఎమ్మెల్సీల బృందము, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా పరిశీలించారు. ప్రస్తుతానికి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఒక్కసారి వారిని అడుగుదాం, అసలు వీళ్ళు పరిశీలించినటువంటి విధానం ఎలా ఉంది, అసలు ప్రాజెక్టులో అవకతవకలు జరిగింది నిజమేనా? ఒకసారి వారి మాటల్లో ఉన్నారు. సందర్శించిన తర్వాత వారు వెలుబుచ్చేటువంటి అభిప్రాయాలు ఎలా ఉన్నాయి ఒకసారి చూద్దాం. నమస్తే సార్. నమస్తే. ఇప్పటి వరకు మీరు కన్నెపల్లి పంప్ హౌస్ చూశారు, ఇవన్నీ చూసుకుంటూ వస్తున్నారు సార్. ఎట్లా ఉంది సార్ ప్రాజెక్టుల పరిస్థితి? నిజంగా కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపించినటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా, లేకపోతే మీరు చెప్తున్నటువంటి ఆలోచన విధానం ఎలా ఉండబోతుంది? మేడిగడ్డ కుంగిపోయింది, కాళేశ్వరం కొట్టుకపోయింది, 1,00,000 కోట్లు సముద్రం పాలైంది అనే కాంగ్రెస్ పార్టీ వారు గత సంవత్సరం నుంచి ఇవాళ చెప్తా ఉన్నారు. ఇగో ఇప్పుడు వాళ్ళు ఏ మేడిగడ్డనైతే కుంగిపోయిందని అంటున్నారో అదే మేడిగడ్డ బ్యారేజ్ మీదే మనం నిలబడి మాట్లాడుతూ ఉన్నాం. ఇదే మేడిగడ్డ బ్యారేజ్ సజీవ సాక్ష్యంగా 10 లక్షల క్యూసెక్ల నీళ్లు వరద ప్రవాహం, గోదావరి వరద ప్రవాహం వచ్చినా తట్టుకొని ఇప్పుడు నిడారుగా నిలబడ్డది మేడిగడ్డ బ్యారేజ్. దాని మీద నుంచే ఇవాళ మనం మాట్లాడుతూ ఉన్నాం. కాబట్టి ఏమీ కాలేదు. చిన్నగా ఒక 2 పిల్లర్లకు ఇబ్బంది జరిగింది, అది రిపేర్ చేసుకొని ఈ ప్రాజెక్ట్ని యథావిధిగా వాడచ్చు. కానీ అది లేకుండా ఈ వరద వస్తే కొట్టుకుపోతుందేమో మేడిగడ్డ బ్యారేజ్, ప్రభుత్వాన్ని ఇంకా కేసీఆర్ గారిని ఇంకా బదనాం చేయొచ్చనే ప్రయత్నం చేసినారు. కానీ అంతా బ్రహ్మాండంగా ఉంది, నిటారుగా నిలబడ్డది. కాబట్టి మేడిగడ్డ బ్యారేజ్కి ఏమీ కాలేదు, కాళేశ్వరం కొట్టుకపోలేదు. కొట్టుకపోతున్నది ఏంటంటే ఇక 1,00,000 క్యూసెక్ల నీళ్లు, 70 టీఎంసీల నీళ్లు రోజుకు సముద్రంలో కొట్టుకుపోతున్నది. సార్, ఎన్డీఎస్ఏ బృందం కూడా వచ్చి పరిశీలించింది. దీనికి సంబంధించి ఒకవేళ ప్రాజెక్టు కనుక గేట్లు కనుక క్లోజ్ చేసి నీటిని పంపింగ్ చేస్తే ఉన్న బ్యారేజ్ కూడా కొట్టుకుపోయే ప్రమాదం ఉందని చెప్పి ఎన్డీఎస్ఏ బృందం కొన్ని అవకతవకలు ఉన్నాయని చెప్పి కూడా చెప్పింది. దీనిపై కూడా కొంతమంది సీఎస్ కూడా నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి కూడా ఇప్పుడు నెలకొంది. దీన్ని ఎట్లా చూస్తారు సార్? ఈ మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో 2 పిల్లర్లు కుంగినాయి. 84 పిల్లర్లు కలిగినటువంటి బ్యారేజ్ ఇది. దాంట్లో 2 పిల్లర్లు కొద్దిగా కుంగినాయి. దాన్ని రిపేర్ చేసుకొని చేసుకోవచ్చు. రిపేర్ లేట్ చేస్తాను నంబర్ 1. నంబర్ 2, ఇప్పుడు ఈ బ్యారేజ్ గేట్లు దించకుండానే కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర నీళ్ళని లిఫ్ట్ చేయొచ్చు. అక్కడ 30,000 క్యూసెక్ల నీళ్ళు వస్తేనే గోదావరిలో కన్నెపల్లి పంప్ హౌస్ స్టార్ట్ చేసుకోవచ్చు. ప్రవాహం నుంచే తీసుకోవచ్చు, బ్యారేజ్ గేట్లు దింపాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 10 లక్షల క్యూసెక్ల నీళ్ళు ప్రవాహం వస్తూ ఉన్నది. ఆ ప్రవాహం నుంచే నీళ్ళు తీసుకోవచ్చు. నీళ్ళు తీసుకొని కన్నెపల్లి పంప్ హౌస్ స్టార్ట్ చేసుకొని రైతులకు నీళ్ళు ఇవ్వచ్చు. కానీ ఇవాళ ప్రభుత్వం ఆ ప్రయత్నం చేస్తలేదు. కేవలం కేసీఆర్ గారిని బదనాం చేయడానికి, కేసీఆర్ గారు ఆనవాళ్ళను తుడిపేద్దామనే విఫల ప్రయత్నం, ఆ కుట్రలో భాగంగానే ఇవాళ రైతులను ఎండగొడతా ఉన్నారు. సార్, ఇప్పుడు నీళ్ళు అయితే వృధాగా పోతున్నాయి, నీళ్లు ప్రాజెక్టులకు అందట్లేదు. ప్లస్ ఇప్పుడు పడుతున్నటువంటి వర్షాలలో గతంలో కూడా మిగిలిన చెరువులు కూడా నిండిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే మీరు ఎత్తిపోత చేస్తే మాత్రం బాగుండేది, కానీ ఎత్తిపోతలు చేయకపోవడం వల్ల కూడా ఈ వర్షాలు కూడా గ్రామీణ స్థాయిలో కొన్ని జిల్లాలలో అసలు చెరువులు కూడా నిలలేని పరిస్థితి. దీన్ని ఎట్లా చూస్తున్నారు? ఒకవేళ ఇలాగే కంటిన్యూ అయితే నీరు వృధాగా పోతుందంటే ఈ సంవత్సరం అంతా నీరు వృధాగా పోవాల్సిందేనా వర్షాకాలం అంతా? మేము అందుకోసమే ఈ పర్యటన పెట్టినారు. మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆధ్వర్యంలో, మా కేసీఆర్ గారి ఆదేశాలతో ఆగస్టు 2వ దాకా వేచి చూస్తాం. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా అటువంటి కుట్రలు చేయాల్సిన అవసరం లేదు. మీరు ఏం చేయాలనో చేసినారు, మా మీద దుష్ప్రచారం చేసినారు. ఎన్నికలప్పుడు కాళేశ్వరం కొట్టుకపోయిందని, కొట్టుకపోలేదు అని ఇప్పుడు సజీవంగా అందరికి కనిపిస్తూ ఉన్నది. మీ మనసులో ఏముండే, కేసీఆర్ని దించాలి, ఈ బదనాం చేశాను ఉండే, కేసీఆర్ని దించినారు, అయిపోయింది మీ పని. మీరు అనుకున్నది చేసినారు. ఇంకా ఎందుకు మా మీద కోపం? ఇంకా ఎందుకు రైతుల మీద కోపం? ఇంకా మా మీద కోపంతో రైతులను ఎందుకు ఇబ్బంది పెడతారు? కాబట్టి మేము ఇప్పటికైనా వాళ్ళకు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, దయచేసి మా మీద కోపంతో రైతులను ఇబ్బంది పెట్టద్దు. కన్నెపల్లి పంప్ హౌస్ మోటార్లు 17 మోటార్లు మంచిగా ఉన్నాయి, రెడీ ఉన్నాయి. గోదావరిలో ప్రవాహం ఉన్నది, నీళ్లు నీ ఇంటేక్ వెళ్ళకి వచ్చినాయి, నీ అప్రోచ్ ఛానల్లోకి వచ్చినాయి. మీరు గేట్లు తీసి మీరు బటన్ నొక్కితే, మోటార్లు బటన్ నొక్కితే స్టార్ట్ అయ్యి నీళ్లు రైతులకు వస్తాయి. ఈ పని చేయండి. లేకపోతే మేమే
50,000 మంది రైతులతో మా కేసీఆర్ గారి నాయకత్వాన కన్నెపల్లి పంప్ హౌస్కి వచ్చి మోటార్లు స్టార్ట్ చేసి రైతులకు నీళ్ళు ఇస్తాం. ఓకే ఓకే. అయితే ఇప్పటి వరకు ఇక్కడ నీరు దాదాపు 30,000 క్యూసెక్ల నీరు వస్తున్నటువంటి సమయంలో కూడా నీరు ఎత్తిపోసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ వరద ప్రవాహం 10,000 క్యూసెక్లు కూడా వెళ్తున్నప్పుడు కూడా ఎందుకు వృధా పోనిస్తున్నారు? ఒకవేళ ఆగస్టు 2వ తారీఖు వరకు మేము వేచి చూస్తాము. అప్పటి వరకు కనుక పంప్ హౌస్ స్టార్ట్ చేయకపోతే మేమే 50,000 మందితో వచ్చి ఇక్కడ దీన్ని స్టార్ట్ చేస్తామన్నటువంటి ఒక విషయం చెప్తున్నటువంటి పరిస్థితి. మేడిగడ్డ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.